సృష్టికర్త, పోషకుడు, పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇక్కడ హాజరైన వాళ్ళందరూ అదృష్టవంతులు. మీపై, నాపై ఆయన యొక్క అనుగ్రహాన్ని కుమ్మరించమని, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని, ఉత్తమమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఉత్తమమైన జీవితాన్ని అనుగ్రహించమని ఆ దైవంతో దుఆ చేస్తున్నాను, వేడుకుంటున్నాను. అలాగే కలకూడెం గ్రామస్తులందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దుఆ చేస్తూ, పోయినసారి సైద్ లాల్ సాబ్ గారు యొక్క ఇస్తమా కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మనం ఇది చాలాసార్లు ఇంతకుముందు కూడా వచ్చాము. ఇలా ఇంటింటికి వారం కానీ 15 రోజులకు కానీ ఎక్కువ మందిని పిలిచి సంస్కరణ కార్యక్రమం, ప్రతి ఇల్లు దైవానుగ్రహంతో ఉండాలి అంటే మన పనులు మనకి ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు బిజీయే మనిషి, అవునా కదా, ఎప్పుడు బిజీయే. కానీ ఇంత సమయం అని కరెక్ట్గా కొన్ని సమయాల్లో తీస్తాం కదా, ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు కానీ సమయం తీస్తామా తీమా. అలాగే ఈ దైవ సందేశ కార్యక్రమాలకి ప్రత్యేక సమయాన్ని తప్పనిసరిగా తీసేటటువంటి ప్రయత్నం చేయండి. తీయాలి, ప్రయత్నం చేయటం కాదు, తీయాలి. ప్రతి ఇంటికి ఇలాంటి సందేశ కార్యక్రమాలు వెళ్ళాలి. హిందూ సోదరులకి దైవం ఎవరో తెలియాలి, క్రైస్తవ సోదరులకి దైవం ఎవరో తెలియాలి. ఈ దేవుడు ఎవరో తెలుసులే మాకని చెప్పి అశ్రద్ధలో ఉండి దైవ ఆరాధన కోసం, నమాజ్ కోసం రాని వాళ్ళకి విశ్వాసం పెరగాలి, అవునా కదా. ఈ కార్యక్రమాల ద్వారా మంచి సమాజ స్థాపన జరగాలి. మంచి సమాజ స్థాపన జరగాలంటే ఏం జరగాలి? కార్యక్రమాల్లో ఏముండాలి? కార్యక్రమాలు అయితే జరగాలి. కార్యక్రమాల్లో ఏముండాలి? ఎలాంటి మెసేజ్ ఉండాలి, ఎలాంటి సంస్కరణ ఉండాలి అనేటటువంటి అంశం మీద మాట్లాడతాను. కాలం సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురయ్యన్నాడు. ఏంటట? కాలం సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి. కాలం అంటే ఏంటి? కాలం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. టైం అంటే ఏంటి? అది ఇంగ్లీష్, తెలుగు. అసలేంటి? కాలము సాక్షిగా మానవుడు నష్టానికి గురై ఉన్నాడు అని చెప్పి దైవం చెప్తున్నాడు. మనం పుట్టిన కాడి నుంచి మనం మరణించేదాకా మనకి ఇవ్వబడిన ఆయుషే కాలం, టైం. దాన్ని నువ్వు ఎలా వాడుకున్నావు? టైం ఒకటే ఇచ్చాడా? జాగ్రత్తగా గమనించండి. టైం ఒకటే ఇచ్చాడా? ఈ టైంలో పుట్టుక ఇచ్చాడు, మరణం ఇచ్చాడు. పుట్టుక మరణాల మధ్య నీ యొక్క గౌరవం, నీకు ఎంత కావాలో అంత గౌరవం ఇచ్చాడు. నీకు శరీరం ఇచ్చాడు, అవునా కదా. ఇప్పుడు అబ్దుల్లా గారికి చెప్పినట్టు, నువ్వు కళ్ళు అమర్చుకోలేదు, నువ్వు చేతులు తెచ్చుకోలేదు, నువ్వు కాళ్ళు తెచ్చుకోలేదు. ఇవన్నీ దైవం నీకు ప్రసాదించినటువంటి వరాలు. ఏంటి? దైవం ప్రసాదించినటువంటి వరాలు. ఈ ఆయుష్లో నీకేం కావాలో అవన్నీ దైవం బహుమానాలుగా, వరాలుగా ఇస్తే అవి నాయేనని భ్రమించి, అర్థమవుతుందా, నాయేనని భ్రమించి ఈ కాలం టైంపాస్ చేయటం, ఏదన్నా సంపాదించే అవకాశం ఉంటే సంపాదించటం, లేకుంటే మిగతా సమయం టైంపాస్ చేసేటటువంటి వ్యవహారంగా మనిషి భావిస్తూ నష్టానికి గురై ఉన్నాడు, అవునా కదా. ఆడోళ్ళేమో సీరియల్ చూస్తున్నారు, అవునా కదా. తొందరగా పనులు చేసుకోవటం, పగులేమో పనికి పోయి రావటం తొందరగా. దేనికోసం వాళ్ళయ్యా పనులకు తొందరపడుతున్నారు అంటే దైవాన్ని తెలుసుకోవటం కోసమా, దైవాన్ని ఆరాధించడం కోసమా, మంచి పనుల కోసమా? దేనికోసం తొందరగా పనులు చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు? సీరియల్కి టైం అయింది, సీరియల్ అయిపోద్దేమోనని, అవునా కదా. వీళ్ళేంటి, ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పొద్దున్న లేస్తే పొద్దుగోకిందాక పని ఉంటే పని చేయటం, పని లేకపోతే ఏం చేస్తున్నారు వీళ్ళు? సాయంత్రానికి పోయి ఎలా ఇంత సంపాదించిన అంత సంపాదించిన అని చెప్పి, నేనే సంపాదించిన అని చెప్పి సాయంత్రానికి కొద్దిగా మందు వేసుకొని ఇంటికి వచ్చే పరిస్థితి. వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు. ఇంకేదన్నా అవకాశం ఉంటే ఇంకేదన్నా బండి వేసుకొని అలా బజార్లు అమ్మటే, రోడ్లు అమ్మటే, ఎవరు స్నేహితులు కలిస్తే వాళ్ళతో వ్యవహారాలు చేయటమే తప్ప అసలు మన వ్యవహారం ఏంటి? మనకి ఈ కాలం, ఈ సమయం, రేపు అనేది ఎంత ఇంపార్టెంట్. ఇవాళ ఉంది, ఇంకొక గంట, రేపు దాకా కదండి, ఇంకొక గంట. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, గంట ముందు కూడా ఆయన ఏమనుకున్నాడంటే, నేను బతుకుతాను, చానాలు బతుకుతాను అనుకున్నాడా లేదా? ఆ గంట తర్వాత హార్ట్ అటాక్ వస్తుందని తెలుసా ఆయనకి?
రేపు అనేది మనకు ఉంది అంటే అది డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు. కోటీశ్వరుడికి రాదు, పేదవాడికి రాదు. అసలు డబ్బులు పెట్టి ఆయుష్ కొనలేము. ఈ సమయము మనకిచ్చినటువంటి ఆయుష్ ఎంత గొప్పది అంటే ఈ ఆయుష్ దైవం యొక్క అనుగ్రహం. ఏంటట? దైవం యొక్క అనుగ్రహం. నీ కోట్లు ఉండొచ్చు, రేపు కొను చూద్దాం. నీ దగ్గర కోట్లే కాదు, నీ సంతాన బలం ఉండొచ్చు. సంతానం ఉంది, నా కొడుకు డాక్టరు, నా కొడుకు డాక్టరు, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ ఫిజిషియన్, పెద్ద సర్జను, ఏదో చెప్పావు, నువ్వు చదివించావు. నీ కొడుకు పోయి హైదరాబాద్లో ఉన్నాడు, లేదా నీ కొడుకు నీ పక్కనే ఉన్నాడు. నీ కొడుకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు 5-6, వాళ్ళు కూడా డాక్టర్లే. 5-6, ఈయన 6, 7 మొత్తం కలిసి నీ చుట్టూ ఉన్నారు. నీ ఆయుష్ అయిపోయింది. దైవదూతను పంపించాడు. దైవదూతను పంపించాడు. నీ ప్రాణం నీ శరీరం నుంచి తీసుకుపోకుండా నీ కొడుకైన డాక్టర్ని, నీ కొడుకు ఉన్న ఫ్రెండ్స్ని లక్షలు కోట్లు పెట్టి చదివించావు కదా. ఆపమను. ఆపలేస్తారా? ఆపలేరు. సమాధానం ఇవ్వండి నాకు. ఆపలేరు. ఆయుష్ అనేది దైవ అనుగ్రహం, దైవం ఇచ్చిన వరం. ఆయుష్ దైవం ఇచ్చిన వరం, శరీరం దైవం ఇచ్చిన వరం. నీ కళ్ళు నీకు లేకపోతే నువ్వు పొందలేవు. నీ నోరు నిన్ను మోగోడుగా పుట్టించిందంటే నువ్వు ఈ జీవితం మొత్తం మోగోడుగా ఉండాల్సిందే. ఎందుకయ్యా మోగోడిని పుట్టించింది? అది కూడా వివరణ తెలుసుకోవాలి. 1000 మందికి నోరిస్తే ఆ 1000 మంది ముందు ఒక్క నోరు లేనివాడు ఉన్నాడు. ఉదాహరణకి అతను సూచన. ఏ సూచన? అతనికి నోరివ్వని వాడే మనకి నోరిచ్చాడు. కాబట్టి ఈ నోరుని జాగ్రత్తగా వాడాలి, మంచి మాటలకే వాడాలి. మీ ఆలోచన 1000 మందికి మంచి మాటలకే వాడాలి. మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచన నుంచి పుట్టుకొస్తాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మెదడు నుంచి వస్తాయి. ఈ ఆలోచన నీకు మెదడిచ్చాడు, నాకు మెదడిచ్చాడు, 1000 మందికి మెదడిచ్చాడు. మెదడు 1000 మందికి ఇచ్చి 1000 మందిలో ఒక్కరిని మెదడు లేని వాడిని పుట్టించి మన మధ్య తిప్పుతున్నాడు. అవునా కదా? అతనికి మెదడు ఇవ్వని వాడే మనకి మెదడిచ్చాడు. నా మెదడు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం అంటే కుదిరిద్దా? అతనికి ఇవ్వని వాడే నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీకు మెదడిచ్చినోడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీకు నోరిచ్చినోడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీకు కళ్ళు ఇచ్చినోడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీ జీవిత చక్రాన్ని తిప్పుతున్నాడు 3 దశలుగా. బాల్యం, కౌమారం, అవునా కదా? కౌమారం, యవ్వనం కలిపి ఒకటి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. కాలాన్ని కూడా 3 భాగాలు చేశాడు. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం. రోజులో 3 భాగాలు ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇది కూడా 3 భాగాలు. పువ్వుకి 3 దశలు ఉన్నాయి. మొగ్గ దశ, పువ్వు దశ, వాడిపోయిన దశ. అవునా కదా? ఇలాగా ఇవన్నీ సూచనలు చూపిస్తున్నాడు. నీదంటూ ఏమీ లేదు ఇక్కడ. నువ్వేమైనా తీసుకొచ్చావా? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చావా? తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చావు? ఇంత చేతులతో వచ్చావు. ఏమి తీసుకురాలా. పూచిక పుల్ల కూడా తీసుకురాలా, రూపాయి బిల్ల కూడా తీసుకురాలా. అవునా కదా? ఇక్కడ ఏది ఇచ్చినా ఆయన ఇచ్చాడు అంటున్నావా? ఏది ఇచ్చినా నేను సంపాదించిన అంటున్నావా? అంత బుద్ధిమంతులు ఉన్నారా? అట్లంటే బుద్ధిమంతుడే, అట్లంటే మంచోడేగా. కష్టం అంటున్నారా లేదు? ఎట్టు చూసినా అన్యాయాలు. అవునా కదా? ఎట్టు చూసినా అక్రమాలు, ఎట్టు చూసినా అవినీతి, ఎట్టు చూసినా ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ఇక మత కల్లోలాలు రేపడానికి రెడీ అయిపోయారు రాజకీయాల పేరుతో, వ్యాపారం పేరుతో. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ముందు మనం మానవులం, అంతకంటే ముందు మనం భారతీయులం. అవునా కదా? భారతీయులు, మనం మానవులం. ఎక్కడున్నా అందరం క్రైస్తవులు బాగుండాలి, హిందువులు బాగుండాలి, క్రైస్తవులు బాగుండాలి. అన్ని ధర్మాలు, ధర్మం అనేది ఒకటే ఉంటుంది. అంటే అన్ని మతాలు మంచినే బోధిస్తాయి, చెడు ఏది బోధించదు. నీ ఆలోచనలో, నీ బుర్రలో ఏదైతే ఉంటుందో అదే నీకు ఎదురు కానొస్తుంది. నీ బుర్రలో చెడు ఉందనుకో, ఎదురుగా నీకు చెడే కానొస్తుంది. పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చగే కానొస్తుంది అన్నట్టు, నీలో మత పిచ్చి ఉందనుకో, ఎదురుగా మత పిచ్చే కానొస్తుంది. నీలో దేవుడి భయం ఉందనుకో, ఈ మాటల్లో దేవుడి భయం ఎత్తుక్కుంటాం. అవునా కదా? మత పిచ్చి వదిలేయండి. దైవం అందరినీ ప్రేమిస్తున్నాడు.
అవునా కదా? అందరినీ ప్రేమిస్తున్నాడు దైవం. మంచి పనులు చేయటంలో ఒకరినొకరు మించిపోండి అన్నాడు. ఏంటట? ఏ పనులు చేయాలి? మంచి పనులు చేయటంలో ఒకరినొకరు మించిపోండి. మీరు మంచివాళ్ళు అయితే మీరు సిరి సంపదలు పెంచుతాను. మీరు మంచివాళ్ళు అయితే మీ జ్ఞానం పెంచుతాను, మీ సిరి సంపదలు పెంచుతాను, మీ సంతానాన్ని మీకు కంటి సెలవుగా చేస్తాను. అర్థమవుతుందా? మీరు మంచివాళ్ళు అయితే మీ యొక్క వేడుకోలు, మీ యొక్క దువాల్ని నేను అంగీకరిస్తాను. అర్థమవుతుందా? మీ పక్కన మీ మీద ఆశీర్వచనాలు ఇవ్వటానికి, దీవెనలు ఇవ్వటానికి దైవదూతల్ని కాపలా ఉంచుతాను. మీరు మంచి వాళ్ళైతే మీకు సావాసంగా దైవదూతలు ఉంటారు. అర్థమవుతుందా? ఎందుకు ఇన్ని ఇచ్చిన దైవం, అర్థమవుతుందా? ఇన్ని అడగకుండానే అన్ని ఇచ్చాడు. శరీరం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, లోపల నోరిచ్చాడు, మెదడిచ్చాడు, చెవులిచ్చాడు. ఇవన్నీ ఇచ్చినవాడు ఒకే ఒక్కడు అనే విషయం అర్థం కావడానికి ఏమన్నా డిగ్రీలు, ఎంబీబీఎస్లు, లేకుంటే పెద్ద పెద్ద పట్టాలు ఏమన్నా పొందాలా? డిగ్రీ పట్టాలు, లేకుంటే ఎంఎస్సి బీఈడి, డబుల్ ఎంఎస్సి బీఈడీలు ఏమన్నా చదవాలా? బుర్ర పనిచేస్తే చాలు. అక్కడ ఏం చెప్తున్నాడు దైవం? గ్రంథాలన్నీ నేనే పంపించాను. ఎవరు పంపించారట? ఆ పైనున్న దైవమే. తెలుగులో చెప్తే భగవంతుడు, అరబీలో చెప్తే అల్లా, హెబ్రీలో చెప్తే యెహోవా, సంస్కృతంలో చెప్తే సర్వేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ. ఏ భాషలో పిలిచినా పైవాన్నే పిలిచేది. భాష మారింది, అంతేనా కదా? అల్లా అంటే అరబ్బీ. వీళ్ళందరూ అనుకుంటున్నారు అదిగ్గో వాళ్ళు అల్లా గురించి చెప్తున్నారు, అదిగ్గో ఇస్లాం గురించి చెప్తున్నారు. ఇస్లాం అంటే ఏంటి? అల్లా అంటే ఎవరు? అల్లా అంటే అరబ్బీ భాష మాత్రమే. మంచినీళ్ళు తీసుకున్నాం, అయ్యే మంచినీళ్ళు తెలుగు. అది వాటిని ఇంగ్లీష్లో చెప్పండి. వాటర్ అంటే పదార్థం మారిందా, భాష మారిందా? అయ్యే ఉర్దూలో చెప్పండి. పానీ భాష మారిందా, పదార్థం మారిందా? ఇక్కడ అర్థమవుతుందా? ఆయనే అల్లా, ఆయనే బ్రహ్మ, ఆయనే యెహోవా. ఇది అర్థం కావటానికి ఏమన్నా డబుల్ బీఈడి, డబుల్ పిహెచ్డి ఏమన్నా చేయాలా? అవసరం లేదు. జ్ఞానం పనిచేస్తే చాలు. దైవాన్ని తెలుసుకున్న తర్వాత భూమి ఆకాశాల్లో ఆయుష్ ఇచ్చింది ఆయన. ఎవరికండి? ఎవరికి? మానవుల అందరికి ఇచ్చాడా? కులాలుగా విభజించాడు, మతాలుగా విభజించాడు ఆయన. మతాలు ఆయన పెట్టలా. అర్థమవుతుందా? మతాలు మనం పెట్టుకున్నాం. రాజుల కాలంలో మతాలు వీలు పెట్టారు, కులాలు వీలు పెట్టారు. కాబట్టి ఇదంతా క్లుప్తంగా చెప్పాలంటే, జ్ఞానం ఇచ్చింది ఆయన అని తెలుసుకున్న తర్వాత మంచి పనులు చేసి మీరు మంచి పనుల్లో ఒకరినొకరు మించిపోయేలాగుంటే అదే మానవ జీవిత సాఫల్యం. గ్రంథాల వెలుగులో చెప్పాలంటే, హైందవ గ్రంథాల వెలుగులో చెప్పాలంటే, మానవ సేవే మాధవ సేవ. అది బంద్ చేయండి, సౌండ్ అవుతుంది. మానవ సేవే. చెప్పండి ఒకసారి. మానవ సేవ అంటే ఏంటండి? మానవ సేవ అంటే ఏంటి? మానవ సేవ అంటే ఏంటి? అడుక్కునే వారిని కసిరి కొట్టకూడదు. అడుక్కునే వాళ్ళ అర్హత ఏంటంటే వాళ్ళు వికలాంగులై కానీ, వృద్ధులై కానీ, లేకుంటే నిస్సహాయులై ప్రయాణంలో ఉన్నాడు, సర్వం కోల్పోయినాడు, కానీ కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, నిస్సహాయులైపోయారు, నిరక్షరాస్యులైపోయారు. అర్థమవుతుందా? వీళ్ళకి సహాయం చేస్తే సాక్షాత్తు దైవానికి సహాయం చేసినట్టు అన్నాడు. అదే మానవ సేవే మాధవ సేవ అన్నాడు అక్కడ. మాధవుడు అంటే భగవంతుడు, సృష్టికర్త అయిన దైవం. ఇవన్నీ వదిలేసి నువ్వు ఎంత పూజా పునస్కారాలు చేసినా పిల్లికి బిచ్చం పెట్టవు. అర్థమవుతుందా? ఎవరైనా అడుక్కునే వాళ్ళతో కసిరి కొడతావు. ఇంకేదన్నా నీ రక్త సంబంధికులు ఆపదలో ఉన్నారని చెప్పి వాళ్ళు నెత్తి నోరు బాదుకున్నా ఇటువంటి సహాయం 3 రకాలుగా ఉంటుంది. అది నేను 3 ధార్మిక వర్గాల్లో ఉన్న విషయం అందజేసిన తర్వాత అది నేను మీకు తెలియజేస్తాను. అర్థమవుతుందా? నీవు దేవుడు ఏదో వేసేసి ఒక రకమైనటువంటి వస్త్రధారణ, నేను ఎవరిని కించపరచట్లేదు. వాళ్ళు ఎవరు వేసినా, ముస్లిం వేసినా, క్రైస్తవుడు వేసినా, హిందూ వేసినా, ఏదో వస్త్రధారణ వేసి ఏదో నేను పెద్ద భక్తి చేస్తున్నాను కానీ మానవ సేవ చేయను అంటే అది మాధవ సేవ చేసినట్టు కాదు. నీది భక్తి
ఫలించదు, నీ నెత్తి మీద నుంచి జానడు పైకి పోదు. అదే ఇక్కడ క్రైస్తవ్యంలో చూసుకుంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. పొరుగువాడు క్రైస్తవుడై ఉండాలనే కండిషన్ ఏమైనా ఉందా? ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అన్నాడు, కానీ ఆ మాధవ సేవ ఆ మానవుడు హిందూ అయితేనే సాయం చెయ్యి, క్రైస్తవులకు చేయి మాకు, అర్థమవుతుందా, ముస్లింలకు చేయి మాకు అని ఏమైనా దేవుడు కండిషన్ పెట్టాడా? మరి ఇదేంటండి, ఎటు చూసినా భక్తి పేరుతో దైవం పేరుతో మత కల్లోలాలు రేపటానికి సిద్ధంగా ఉన్నారు. అది ఆ కల్లోలం రాకుండా అందరూ అన్నలదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడితో నేను కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? సోషల్ మీడియాలో వీళ్ళు ఎంత రభస చేస్తున్నారంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ఒక అధికారం కోసం అసలు అందరి మధ్య చిచ్చు పెట్టేటట్టున్నారు. అలాంటి కల్లోలం రేగకుండా లేపకుండా భగవంతుడిని కోరుకుంటున్నాను. దాన్ని చల్లార్చు. మేమందరం అన్నలదమ్ములం, రక్త సంబంధికులం. హిందువుల ఒంట్లో ఉంది అదే రక్తం, క్రైస్తవుల ఒంట్లో ఉంది అదే రక్తం, ముస్లింల ఒంట్లో ఉంది అదే రక్తం. మనం పరస్పరం అన్నలదమ్ములం. కుట్రదారులు కుట్ర చేసి దీని ద్వారా లాభం పొందాలని చూస్తే వాళ్ళ కుట్రల్ని భగ్నం చేయమని భగవంతుడితో నేను కోరుకుంటున్నాను. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము. ఎట్లుందండి సమాజం? ఒక చర్చికే పోతారు, ఒక సంఘమే, పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకున్నా వారవలేరు. అదే సంఘంలో ఉన్నాడు, ఎదురుగానే ఉన్నాడు ఇల్లు, నెక్లెస్ కొనుక్కున్నా వారవలేరు. అని నిజంగా వాళ్ళు బండి కొనుక్కున్నా వారవలేరు. నీ పొరుగు వాడిని ప్రేమించము, నీకు దీవెనేడొస్తుందిగా, దేవుని శాపం గాక. నీ భక్తి ఎక్కడ దేవుడు నీ ప్రార్థనకి శుభాన్ని ఇచ్చాడు, పుణ్యాలు ఇచ్చాడు, చెక్ చేసుకోవా? నెలల తరబడి అదే ఆరాధన, సంవత్సరాల తరబడి ఆరాధన, చిన్నతనం నుంచి పెద్ద అయిందాక ఆరాధన. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. చెట్టు ఎదుగుతుంది, పశువులు ఎదుగుతున్నాయి, మనుషులు ఎదుగుతున్నారు. నీలో భక్తిలో ఉన్న భయం ఎదగదాయా? నీలో భక్తి అప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా అంతే ఉండే. అవునా కదా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించినంత వరకే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు. అదేవిధంగా క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తుని అనుసరించే వాళ్ళు, క్రీస్తుని ఆరాధించే వాళ్ళు క్రైస్తవులు కాదు. ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మాట. క్రీస్తుని అనుసరించడం అంటే ఏంటి? ఆ క్రీస్తు వారు చెప్పాడు, నీకు నాకు దేవుడు అక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఎక్కడున్నాడట? పరలోకమందు ఉన్నాడు. మత్తయి సువార్త 23:9 చెప్తాడు, భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, అక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరి నువ్వెవరయ్యా అంటే, నేను దేవుడి సేవకుణ్ణి, దేవుడి దాసుణ్ణి అని చెప్పాడే కానీ నేను దేవుళ్ళో భాగాన్ని, నేను దేవుణ్ణి, ఆయన పెద్ద దేవుడు, నేను చిన్న దేవుణ్ణి, ఆయన తండ్రి దేవుడు, నేను కొడుకు దేవుణ్ణి అని ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు. ఈ విషయం ప్రతి క్రైస్తవ సోదరుడికి అర్థం కావాలి. ఆయననే అపవాది శోధించడానికి కొండ మీదకి తీసుకుపోయింది. ఈ లోక రాజ్యాలనే నీకు ఇస్తాను, నాకు ముక్కు అంటుంది అపవాది, శైతాను. అప్పుడు ఆయన ఏమన్నాడు? యేసువారు, నేనే దేవుని రప్పించోడా, పైన ఆయన నన్ను పంపించాడు చిన్న దేవుడిగా, నా లోక రాజ్యాలు నాకేమిస్తావు, నేనెందుకు నీకు మొక్కాలని అనలా. ఏమన్నాడు? దేవునికి మాత్రమే మొక్కాలి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని పైకి చూపిస్తూ చెప్పాడు. ఆడ 3 విషయాలు ఉంటాయి. సరే నేను పెంచట్లేదు. పొరుగు వారిని ప్రేమించండి, సంఘంలో వారిని ప్రేమించండి, మానవుల్ని ప్రేమించండి. అర్థమవుతుందా? ఎవరి కోసం? దైవం కోసం. ఇక నువ్వు కడుపు నిండా భుజించి, ఖురాన్ ఏం చెప్తుంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, నువ్వు కడుపు నిండా భుజించి నువ్వు నమాజులు 5 సార్లు చేస్తూ కడుపు నిండా భుజించి వచ్చి పడుకుంటే, నీ పక్కనున్న పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే నీ 5 సార్లు నమాజు నాకు అక్కర్లేదు. అర్థమవుతుందా? అది కుబుల్ కాదు. నీ పక్కనున్న పొరుగువాడి ఆకలి తీర్చినప్పుడు మాత్రమే నీ నమాజు కుబులవుతుంది. లేకుంటే నువ్వు నమాజు అనేది నీకు దానికి పుణ్యం రాదు, నువ్వు శాపానికి గురవుతావు. ఇంకేం చెప్తున్నాడో తెలుసా? నువ్వు దారిలో వెళ్తున్నావు, అక్కడ ఒక ముళ్ళ కంప ఉంది, ఆ ముళ్ళ కంపని తీస్తే నువ్వు స్వర్గానికి వెళ్ళే దారిలో నీకొక
కష్టాన్ని తొలగిస్తాను. ఒక చిన్న రాయే ఉంది, దాన్ని తొలగిస్తాను. నువ్వు దాన్ని తొలగిస్తే నీకు ఒక కష్టాన్ని తొలగిస్తాను. మానవ సేవ కోసం ఎంత పరితపించిన ఈ గ్రంథాల్లో ఎంత వివరంగా తెలియజేసిందంటే దైవం, నువ్వేదైనా ఇంట్లో మంచి వంటకం చేసుకున్నావు, మంచి పప్పే వండినో, లేదా మాంసం కూరే వండినో, చికెన్ వండినో, ఇంకేదో మంచిగా ఫిష్ వండినో, గుమగుమలాడుతుంది, నువ్వు అక్కడే తింటే నువ్వు విశ్వాసంలో పరిపూర్ణం కాల. అర్థమవుతుందా? నీ యొక్క కూర నీ ఇంటికి గడపకి దగ్గరగా, అంటే ఇరుగు పొరుగు వారు ఉన్నారు కదా, మరి నలుగురు 4 ఏపులా పంపిస్తే మన ఇంట్లో ఏముంటుందిగా, అవునా కదా? చుట్టుపక్కల ఇరుగు పొరుగు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించినట్టు నీ పక్కన ఉన్న పొరుగువాడు అలా ఆకలితో అలమటిస్తే నువ్వు పోయి నమాజ్ చేసి వచ్చి బిరుగు తిని పడుకుంటే తెలుస్తుంది. మరి 4 చుట్టుపక్కల ఉన్నారు, 4గురికి పంపిస్తే మన ఇంట్లో ఏ విధంగా, మరి ఎవరింటికి పంపించాలి? సమస్య వచ్చిందా రాలేదా? మరి ఎవరింటికి పంపించాలి? ఎట్లా? ఏంటి దానికి వివరణ ఏంటంటే, మీ గడపకి ఏ గడప అయితే దగ్గరగా ఉంటుందో వాళ్ళు ముందు హక్కుదారులు. అర్థమవుతుందా? వాళ్ళు హిందువులా, వాళ్ళు క్రైస్తవులా, వాళ్ళు ముస్లింలై ఉండాలా, ఈ రూల్ లేదు. నీ గడపకి ఎవరి గడప అయితే దగ్గరగా ఉంటుందో వారే నీ ఫస్ట్ పొరుగువారు, హక్కుదారులు. పొరుగువారు, ఇరుగు పొరుగు హక్కుల గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముహమ్మద్ వారు చెప్పారు. అన్నింటిలో వాళ్ళకి వాటా ఉందని చెప్పేస్తున్నారు. వండుకున్న వంటలో వాటా ఉంది, పప్పులో, అర్థమవుతుందా? మంచిలో వాటా ఉంది, ఇంకేదో. అసలు ఏంటంటే ఆయన చెప్తూ పోతుంటే ఇరుగు పొరుగు వారి హక్కుల గురించి, ఇక లాస్ట్కి ఆస్తిలో కూడా హక్కు ఉందని చెప్తారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ముహమ్మద్ గారు అని చెప్పి మాకు భయం వేసింది అని చెప్పి శిష్యులు చెప్పంగా హదీస్ నేను చదివాను. అంత ఇరుగు పొరుగు హక్కులు ఉన్నాయి. కానీ ఇవాళ సమాజం ఎట్లుందండి? ఈ భయంకరమైన చెడు సమాజం, చెడు ఆలోచనల నుంచి మనల్ని మనం రక్షించుకోకపోతే భయానకమైనటువంటి నరకాన్ని మీరు భూలోకంలో చూసి తీరుతారు, పరలోకంలో చూసి తీరుతారు. ఎప్పుడైతే నీ పొరుగువాడు ఇంట్లో లేడో, నీ పొరుగువాని ఇంటిపై నీ చెడు చూపు ఉందో, వారికి ఘోరాతి ఘోరమైన పాపం అది. ఆ చెడు చూపు ఉండటం, వారికి ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షలు ఉన్నాయని వారికి తెలియజేయండి. పొరుగువారి హక్కులు కాపాడాలి. అర్థమవుతుందా? భార్య హక్కు ఉంది, భర్త హక్కు ఉంది, తల్లిదండ్రుల హక్కు ఉంది. ఈ పనులు మీరు సక్రమంగా నెరవేరిస్తే మీ వెనక దైవదూతలు దేవుడి యొక్క ఆశీర్వాదాలు యొక్క శుభాలు తీసుకొని రెడీగా ఉంటారు. మీరు ఎప్పుడైతే ఒక మంచి చేస్తే, ఒక మంచికి ఎంత ఫలితం అట, ఒక మంచికి ఎంత ఫలితమో తెలుసా? దైవ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఈ ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం. ఒక మంచికి 10 రెట్లు పుణ్యం, 10 రెట్లు శుభాలు, 10 రెట్లు లాభాలు. తెలుసా మీకు ఈ విషయం? ఖురాన్లో 2 చోట్ల చెప్పడం జరిగింది ఇది. ఒక మంచి పని చేస్తే దాన్ని 10 చేసి నేను అతనికి ఇస్తాను. ఒక చెడు పని చేస్తే మరి దానికి, ఒక చెడు పని చేస్తే దానికి లేదు. దేవుడు న్యాయం చేసేవాడు. నువ్వు ఎంతవరకు చెడు చేస్తావో అంతవరకే నీకు పనిష్మెంట్. ఒక చెడుకి ఒక శిక్షే ఉంటుంది, ఒక వంతే శిక్ష ఉంటుంది, 10 వంతులు ఉండదు. చెప్పేశాడు ఆయన. 2 చోట్ల ఉంటుంది. మీకు రెఫరెన్స్ నేను తర్వాత ఇస్తాను. ఆనందం వేస్తుంది ఆ మాట చదివినప్పుడు. ఆ అనుభూతి, 10 శుభం అందుకుంటావా అదృష్టవంతుడివి. 10 శుభం అందుకోకుండా చెడులో కూరుకుపోతావా దౌర్భాగ్యుడివి. దేంట్లో ఉంటారు? ఆయుష్ ఆగిద్దా? ఆయుష్ ఆగదు, కాలం కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లాగా. అర్థమవుతుందా? ఆయుష్ తరిగిపోతుంది ఐస్ క్రీమ్ లాగా. మేల్కోండి, సమాజాన్ని మంచి వైపు ఆహ్వానించండి. ఈ శుభాలు వారికి కూడా చెందాలి. హిందువులందరూ నా సహోదరులు. చిన్నప్పుడు చదువుకున్నామండి, ఎంత మంచిగా ఉంది స్కూల్లో. భారతీయులందరూ నా సహోదరులు చదివామా లేదా? ఏమైపోయిందండి? ఇప్పుడు మనం భారతీయులమే కదా, క్రైస్తవులైన భారతీయులే, హిందువులైన భారతీయులే, ముస్లింలైన భారతీయులే. ఈ రాజకీయ వ్యవహారాలు, ఈ కుట్రలో ఇదంతా ఒక్క దెబ్బతో దైవం వీటిని అన్నింటినీ తిప్పికొట్టాలంటే ముందు మనలో పరిపక్వత రావాలి. ఇండియా స్వాతంత్ర ఉద్యమం కోసం 64,000 మంది పైగా ముస్లింలు ప్రాణత్యాగం చేశారు. అందరం కలిసి పోరాడి తెచ్చుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం తెచ్చుకున్నాం, అవునా కదా? తెచ్చుకున్నాం. ఇలాంటి స్వాతంత్రం తెచ్చిన అప్పుడు ముస్లింలు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు
మార్చేశారు. ధర్మం ఏమైపోయింది, అధర్మం అయిపోయింది. ఆయన గాంధీ గారు చాలా మంచోడు, హీరో. ఇవాళ గాంధీ గారిని ఇలా విలన్ని చేసేసి గాడ్సేని హీరోని చేసే పరిస్థితికి వచ్చేసి. మీరు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మీరు దేవుణ్ణి నమ్మట్లా, మంచి చేయట్లే. అర్థమవుతుందా? ఆడవాళ్ళు ఏమో సీరియళ్ళు మునుగుంటున్నారు, మగవాళ్ళు ఏమో సాయంత్రం దాకా పనిచేసి మందుతో తేలి ఆడుతున్నారు, పిల్లలేమో సెల్లుల్లో టైంపాస్ చేస్తున్నారు. మంచిని ఎవరు స్థాపించాలి? మంచి వైపు ఎవరు ఆహ్వానించాలి? మంచిని ఎవరు ముందుకు నడిపించాలి? మన బాధ్యత మనం వదిలిపెట్టాం కదా. అందుకనే శైతాన్ పని, చెడు పెరిగిపోతుంది. చెడు పెరిగిపోతుంది అంటే అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, భక్తి పేరుతో వ్యాపారాలు, భక్తి పేరుతో రాజకీయాలు పెరుగుతున్నాయి. నేను ఏ ఒక్కరిని టార్గెట్ చేసి చెప్పట్లేదు, అది ఎవరు చేసినా తప్పే. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకు కూడా సద్బుద్ధిని ప్రసాదించమని, మంచి బుద్ధిని ప్రసాదించమని, ప్రతి ఇల్లు జ్ఞానంతో ఉండాలని, ప్రతి ఇల్లు దేవుడి యొక్క అనుగ్రహంతో ఉండాలని, గ్రంథాలన్నీ నమ్మే అదృష్టాన్ని, అనుగ్రహాన్ని దైవం చెప్తున్నాడు. పూర్వ గ్రంథాలు, దీనికి ముందు గ్రంథాలు పంపించాను. అదేంటి? ఖురాన్కు ముందు గ్రంథాలు. ఈ గ్రంథం నమ్మాలంటే దీనికి ముందున్న గ్రంథాన్ని నమ్మమని చెప్పి దేవుడి యొక్క ఆజ్ఞ ఉంది. నేను దీని ఒక్కదాన్ని నమ్ముతా అని అంటే కుదరదు. నువ్వు విశ్వాసమే కాదు, నువ్వు ముస్లిమే కాదు. అర్థమవుతుందా? ఈ మొహమ్మద్ గారిని నమ్మటానికి ముందు, ఈయన కంటే ముందు ప్రతి కాలానికి, ప్రతి తెగకి అవసరమైన చోటల్లా 1,24,000 మంది పైగా ప్రవక్తల్ని కాలానుగుణంగా, జాతుల వారీగా, తెగల వారీగా, యుగ పురుషుల్ని, ఋషీశ్వరుల్ని, ప్రవక్తల్ని ఆయన పంపించి ఉన్నాడు. వారందరినీ ప్రేమించాలి. ఇది ఎవరు చెప్తాను కండిషన్? కాసిం గారు చెప్తాను కండిషనా? ఎవరు చెప్తాను కండిషన్? సాక్షాత్తు భగవంతుడి యొక్క ఆజ్ఞ. కొంతమందికి భగవంతుడు అంటే కూడా నచ్చదు. భగవంతుడు అనొద్దట, దేవుడు అనొద్దట. ఎదుటి వ్యక్తికి ఎలా చెప్తే అర్థమైద్దో అలా చెప్పమని దేవుడి యొక్క ఆజ్ఞ. అది 14వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తాడు. నువ్వు అర్థం కాకుండా చెబితే వాళ్ళకేం అర్థమైంది? చెప్పిన పుణ్యం ఫలం నీకెలా వస్తుంది? కాబట్టి ఈ భాషలన్నీ దైవానియే. దైవానికి మంచి పేర్లు చాలా ఉన్నాయి. దైవం అన్న ఆయనే, అల్లా అన్న ఆయనే, యెహోవా అన్న ఆయనే, పరబ్రహ్మ అన్న ఆయనే, సర్వేశ్వరుడు అన్న ఆయనే, గాడన్న ఆయనే, పైవాడన్న ఆయనే, భగవంతుడు అన్న ఆయనే. ఆయన కదా, ఉందా లేదా? చివరి దైవ గ్రంథంలో దైవానికి మంచి పేర్లు ఉన్నాయి అనడా లేదా? ఈ మంచి పేర్లలో 3 కండిషన్లు ఉన్నాయి. ఆయన ఒకే ఒక్కడై ఉన్నాడు, ఫస్ట్ కండిషన్. 4 కండిషన్. ఆయన ఆ ఒకే ఒక్కడు పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. ఆ ఒకే ఒక్కడు మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాదు. ఆ మానవ యొక్క శరీరం ధరించడాయన అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మానవ శరీరం ధరించేవాడు భగవంతుడు కాదు. ఆయన మానవుల్ని ప్లస్ యుగ పురుషుల్ని పుట్టించాడు. ఆయన్ని చూసిన వాళ్ళు ఈ భూలోకంలో ఎవరు లేరు. ఈ 3 లక్షణాలు గల దైవాన్ని దైవంగా తెలుసుకొని మంచి పనులు చేస్తే భూలోకంలో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, పరలోకంలో మోక్షప్రాప్తి. ప్రతి ఇల్లు, ప్రతి ఒక్కరి హక్కుని, దైవ హక్కుని మనం తెలుసుకున్న తర్వాత ఈ అందరి హక్కుల్ని ఫస్ట్ తల్లిదండ్రుల హక్కు నెరవేర్చాలి, భార్య హక్కుని నెరవేర్చాలి, పిల్లల హక్కుని నెరవేర్చాలి, ఇరుగుపొరి వారి హక్కులు నెరవేర్చాలి. హక్కులు బాధ్యతలతో కూడుకున్న జీవితం మంది. అవన్నీ వదిలేస్తే ఈ భూలోకంలోనే నష్టపోతాం. మంచిగా దైవం యొక్క అనుగ్రహంతో ఆయన హక్కును చెల్లిస్తూ, అందరి హక్కుల్ని చెల్లిస్తూ, బాధ్యతాయుతమైన జీవితం, బాధ్యతగా నడిచేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవంతుని మనస్ఫూర్తిగా అందరి తరపున మన భారతీయులందరి తరపున భగవంతుని కోరుకుంటున్నాను. అందరం ఐక్యమత్యంగా ఉండాలి. దైవమా, శత్రుభావన గలవాలని అణిసివేయి, మంచి భావన గలవాలని పైకి తీసుకురా. వారు ఎక్కడున్నా సరే మేమందరం కలిసిమెలిసి ఉండేటటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించు. భయంకరమైనటువంటి వాతావరణం వచ్చే పరిస్థితి కానొస్తుంది. మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, ఇదంతా నీ పని చేయకపోవటం వల్ల ఈ కల్లోలం వస్తుందనేటటువంటి ఆలోచన మాలో ఈ భయాన్ని తొలగించి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించు. మంచి వాళ్ళకి ఎప్పుడూ ఉన్నత స్థానాన్ని ప్రసాదించు. చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడు అనేది మీరు ఎక్కడున్నా అది కొంతమేర తీవ్రత చూపినా అది కింద పడి అది నశించిపోయేటటువంటి విధంగా నువ్వు చేయి. నీ అనుగ్రహం కోసం
ఎదురు చూస్తూ ఉన్నాం. పాడి పంటలు బాగుండాలని, హిందువులకైనా క్రైస్తవులకైనా అహంకారం లేని ఐశ్వర్యాలని, పాడి పంటలని అనుగ్రహించమని, పిల్లలు మంచి చదువులు చదివి మంచి జ్ఞానవంతులై మంచి ఉద్యోగాల్లో మంచి వ్యాపారాల్లో స్థిరపడి తల్లిదండ్రులకి కంటి చలవగా ఉండేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని దైవమా నీతో చేతులెత్తి మా అందరం వేడుకుంటున్నాము. మా అందరి తరపున మేము వేడుకుంటున్నాము. మా యొక్క దువాని, మా యొక్క వేడుకోల్ని, మా యొక్క విన్నపాన్ని స్వీకరించు. ఇంత మంచి మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించిన ఈ లాల్ సాబ్ గారికి అతి త్వరలో మంచి బిల్డింగ్ అయ్యేటటువంటి అదృష్టాన్ని, మంచి కొడుకు ఉత్తముడై మంచి ఫైల్లోకి రావాలని మేము దువా చేస్తున్నాము. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యతని, ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారో వీరందరి ఇళ్లలో బరకతిని, అలాగే 5 సార్లు నిన్ను ఆరాధించేటటువంటి అదృష్టాన్ని, ఎక్కడున్నా నీకే భయపడేటటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించమని, కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోకూడదు. భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండాలి. కన్న తల్లికి సేవ చేసుకోవాలి, కన్న తండ్రికి సేవ చేసుకోవాలి. ఉన్న పుట్టిన ఊరికి, ఎదిగిన ఊరికి, పునాదైన ఊరికి ఎంతో కొంత చేతనైనంత వరకు సహాయం చేసేటటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించమని. అది ఎలాంటి సహాయమైనా కావచ్చు, మాట సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఇంకేదైనా సాయం చేసే వాళ్ళకి సహాయం చేసే పనైనా కావచ్చు. ఎలా వీలైతే అలా సహాయం చేసి అందరం ఉన్నతంగా, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానంగా ఎదిగేటటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని మాకందరికీ ప్రసాదించమని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఆమీన్. తదాస్తు. జై హింద్. వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.